హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను ఈరోజు సొరకాయతోటి ఒక రెసిపీ చేసుకుంటున్నా. హెల్దీ షుగర్ వాళ్ళకైతే ఇంకా చాలా హెల్దీ. ఒక హెల్దీ పిండితోటి హెల్దీ రెసిపీ. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు నల్ల ఆనకాయ టేస్ట్ ఇంకా భలే ఉంటుందండి అసలు. దీని పొట్టు మొత్తం రిమూవ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పొట్టు మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత దీంతో పొట్టు మొత్తం ఇట్లా చేసేసుకున్నాం కదా. సొరకాయని మొత్తం గీక్కొని ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సూపర్ ఉంటాయండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటాయి. ఇంకా దీంట్లోకి ఇప్పుడు రాగి పిండి వేసుకుందాం. దీనికి సరిపడా రాగి పిండి, తర్వాత వరిపిండి కొంచెం అంతా, కొద్దిగంత పుదీనా, కొంచెం పచ్చిమిర్చిని ఇట్లా పగల తీసుకోవాలి. కొన్ని ధనియాలని నలిపేసుకోవాలి. జీలకర్ర, కొంచెం అంత వాము, ఒక చిటికెడంత, అల్లం వెల్లిపాయ, చిటికెడంత కారం, కొద్దిగంత ఉప్పు అంటే దీనికి సరిపోయినంత, వంట సోడా ఒక చిటికెడంత. దీన్ని మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఈ సొరకాయ తురుము ఉంది కదా, దానికి మొత్తం ఇట్లా కలుపుకొని, మీకు ఇష్టమైతే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ఉల్లిగడ్డ తినం కాబట్టి నేను వేయట్లేను. ఉల్లిగడ్డ వేసుకున్నా బాగుంటుంది. మొత్తం ఇట్లా చేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. వీటిని మెత్తగా చేసుకున్న తర్వాత ఇట్లా అనుకున్నాక ఇట్లా ఒత్తుకోవాలి. అంతే, ఇట్లా గారెలలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇట్లా అనుకొని ఒక ప్లేటుకు నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని వీటి మీద పెట్టుకోవాలి. అన్నిటినీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇలా రౌండ్గా వేసుకొని అంతే, ఇట్లా మీకు ఎంత వీలైతే అంత పలుసగా ఒత్తుకోవచ్చు. ఇవి వెజ్ మంచూరియా సూపర్ ఉంటుంది అసలు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత హెల్దీనో ఇది, అంత టేస్ట్ కూడా ఉంటుంది. అన్నిటినీ చేసుకోవాలి. ఇక అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నూనె వేడైంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా వేసుకుందాం.
మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే సొరకాయ లోపలిదాకా కుక్ అవ్వాలంటే తప్పకుండా మీడియంలో ఉండాలి. ఎంత బాగుంటాయి అనుకుంటారండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. తింటే మాత్రం మీరు వదిలిపెట్టరు, అసలు ఎంత హెల్దీనో అంత టేస్టీ. నేను నూనె ఎక్కువ పోసుకోవట్లేను, ఎందుకంటే నూనె ఎక్కువ పోసుకొని ఎక్కువ సార్లు కాగబెట్టడం నాకు ఇష్టం ఉండేది కాబట్టి ఎంత సరిపోతుందో అంతే. మంట సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే మంచిగా కుక్ అవుతాయి అవి. చూడండి సొరకాయ గారెలు ఎట్లా ఉన్నాయో, సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా బుడగలు రావడం తక్కువైనాక మనం తీసేసుకోవాలి ఇవి. మీకు షుగర్ ఉందా అండి, ఎక్కువ షుగర్కే చూపిస్తారంటే మనం ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఫ్యూచర్లో రాకుండా కూడా జాగ్రత్త పడ్డట్టు అవుతుంది కదండి, అంతే కదా. ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్. ఎంత సంపద ఉంటే ఏమి లాభం, ఆరోగ్య సంపద లేనిది. కానీ మనం ఇవి ఎక్కువ తినలేం. ఏవైనా మనం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడే ఎక్కువ తినలేము, మీరు గమనించిరండి. కొంచెం మితంగా తినాలి ఇవి. మనం తినలేం, హెల్త్కి ఏమి ప్రాబ్లం ఉండదు కానీ తినలేం. తిప్పి పెట్టేసుకుందాం. ఈ మంట ఎక్కువ పెట్టలే కాబట్టి మెల్లగా కుక్ అవుతున్నాయి. ఇంకా బ్రౌన్ రైస్ పిండి పోసుకుంటే ఇంకా హెల్దీ, అంటే షుగర్ ఉన్న వాళ్ళకైతే బ్రౌన్ రైస్ పిండి అయితే ఇంకా మంచిది. ఇవి బటర్తో చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. ఆయిల్ లేకుంటే నేను ఒకసారి అవి తప్పకుండా చూపిస్తా. ఆయిల్ ఆడని వాళ్ళకు అసలు ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. బుడిగలు తక్కువైనాయి కదా, తీసేసుకుందాం ఇంకా. ఒక్కొక్కటి సర్వ్ చేసేసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎట్లా కుక్ అయిపోయిందో మొత్తం. బా సూపర్ సూపర్ టేస్ట్. ధనియాలు, ఓమా, జీలకర్ర, పచ్చిమిర్చి తింటుంటే సూపర్ టేస్ట్ ఉన్నాయండి అసలు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఆరోగ్యానికి మంచిగా ఉన్నాయి, ఏవైనా ఇష్టం ఉండదు ఎవరికైనా సరే. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.